జై భవాని, అందరికి నమస్కారం అండి. ఈరోజు అయితే మట్టి మా ఇంట్లో కర్రీ కోడిగుడ్లు రొయ్యలు అండి. కొంచెం వంకాయ ముక్కలతోటి పులిసి పెడుతున్నానండి. నేను చూడండి ఎలా పెడుతున్నాను. గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. గుడ్లు మట్టుకి మంచిగా కొంచెం పసుపు రాసుకుని వేపుకుంటే మట్టుకి చాలా బాగుంటాయి. మంచిగా ఫ్రై అయినట్టు అనిపించింది. బాగుంటాయి అనమాట. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మంచిగా వేపుకోవాలి. అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ కాగిపోయింది అనమాట. తర్వాత రొయ్యలు అండి. రొయ్యలు కూడా 10 నిమిషాలు మగ్గినచ్చుకోవాలన్నమాట. తర్వాత వంకాయ ముక్కలండి, అవి కూడా వేసుకోవాలి. మంచిగా పెట్టుకోవాలండి. తర్వాత కొద్ది కరివేపాకు, పసుపు మట్టుకు ముందు వేసాను కాబట్టి వేయలేదండి. మళ్ళీ నేను టమాటాలండి, అవి మంచిగా మగ్గబెట్టుకోవాలి. అయిన తర్వాత కారం అండి. కారం వేసుకున్న తర్వాత కొంచెం మీరు అల్లం పేస్ట్ అవి వేసుకోండి, బాగానే ఉంటాయి. కొంచెం నేను వేయట్లేదు. తగ్గట్టుగా ఉప్పు అండి. ఫ్రై చేసుకున్నాం గుడ్లు అండి, అవి మంచిగా అయిన తర్వాత తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. కానీ ఇది మీరు ఎక్కడ చూడబోతే చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు వండుకునే వంట అండి. మా చిన్నప్పుడు అయితే మట్టుకు మా అమ్మ బాగా వండేదండి. ఇవి రొయ్యలతోటి అన్ని కాయగూరలు వండుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. లైట్గా చింతపొడి పులుసు చేసుకోండి. నా